ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి జగన్ను అరెస్ట్ చేయాలని కోరినట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. మంచి అనలిస్ట్గా పేరున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. కొన్ని పార్టీల నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు బాలినేని. అమిత్ షాతో పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ విన్నారా అని ప్రశ్నించారు బాలినేని. నాగేశ్వరరావు గారు ఆయన ఎమ్మెల్సీగా చేశారు, ప్రొఫెసర్గా ఉన్నారు, ఒక అనలిస్ట్గా ఎంతో పేరు తెచ్చుకొని క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. అందరూ కూడా ఆయన మాట్లాడుతుంటే చాలామంది వ్యూవర్స్ కూడా ఆయన అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఆయన అంటే నాన్ కాంట్రవర్షియల్ మంచి అనలిస్ట్ అనుకున్నాం. మొన్న నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు విషయం ఎత్తడం, పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అమిత్ షా దగ్గరికి పోయి జగన్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పారని చెప్పి మాట్లాడటం చాలా బాధగా ఉంది. ఆయన అలా మాట్లాడటం, ఇంక ఎవరో రకరకాల మాట్లాడుతుంటారు, కానీ ఆయన అలా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏదో పార్టీ వాళ్ళు ఇచ్చింది తీసుకొచ్చి చెప్పడం, మాట్లాడటం అనేది ఒక అనలిస్ట్ అది కరెక్ట్ కాదు. క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నారు మీరు. అసలు మీరేమన్నా కళ్యాణ్ గారు మాట్లాడింది మరి మీరేమన్నా విన్నారా? ఏ రకంగా మాట్లాడుతున్నారు మీరు? ఎట్లా చెప్తా ఉన్నారు? ఏదో కోర్ కమిటీలో మాట్లాడారా?